గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీఆర్ఎస్ కలిసిన తర్వాత కేసీఆర్ గారితో మీ అనుబంధం పెరగడం, ఒక ఉద్యమం మా ఊపిరి తీసుకొచ్చి అంటే 1969 ఉద్యమంకి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి డిఫరెంట్ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫాము దాని మంచి తీసుకొచ్చిన ప్రకాష్ గారు సడన్గా దేవేందర్ గౌడ్ గారితో ఒక సీక్వెన్స్ చెప్తాను. ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళి నేను మా పిల్లల్ని ఎన్ఐటీలో మా ఒకతే అమ్మాయి మా తమ్ముని కొడుకు ఇద్దరు నాతో ఉండేవాళ్ళు. నేను ఏదైనా ఉపాధి కోసం వెతుక్కుంటున్నాడా, ఉపాధి కోసం వెతుక్కుంటున్న టైంలో డే అంతా లైబ్రరీలో కూర్చునేది. అక్కడ నుంచి నేను చాలా ఆర్టికల్స్ రాసి పంపుతుండేది. అప్పుడు ఒకరోజు సడన్గా నా పేజర్లో కేసీఆర్ గారి ఫోన్ నెంబర్ వచ్చింది. బయటకు వచ్చి నేను ఫోన్ చేస్తే ప్రకాష్ నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. బెంగళూరులో ఉన్నాను సార్. నీకు చెప్పినాను కదా నేనేం వెనుకపోతలేను, నేను తిరుపతికి వస్తున్నా. అప్పుడు ప్రివిలేజెస్ డిప్యూటీ స్పీకర్ కాబట్టి ప్రివిలేజెస్ దాని మీద నాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. నువ్వు వాడికి రావాలి, రేపు మధ్యాహ్నం కల్లా నువ్వు పద్మావతి గెస్ట్ హౌస్కి వచ్చాయన్నాడు. సరే నేను అక్కడి నుంచి బెంగళూరు దగ్గర కాబట్టి ఆ రాత్రి ప్రయాణం చేశాను, పోయినాను. శ్రీధర్ బాబు ఉండే, చాలామంది ఎమ్మెల్యేలు ఉండ్రి. అందరి ముందు ఓపెన్గా ప్రకాష్ మనం తెలంగాణ ఉద్యమంలోకి పోతున్నాం, ఎప్పుడు ఫోన్ చేస్తే నువ్వు అప్పుడు రావాలా, లేదా పేపర్లో ఈ సుప్రీంకోర్టు లోకల్ బాడీస్కి డిక్లేర్ చేయంగానే నువ్వు వచ్చేయాలి. అందరు షాక్ అయిన అక్కడ కూర్చున్నా. శ్రీధర్ బాబు కూడా ఏమన్నాడు తెలుసా, అన్న మీరు కనుక పోతే మీ అంటే నేను ఫస్ట్ ఉంటాను అన్నాడు. అక్కడ ఎమ్మెల్యేలు అందరూ నేను చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఒక వారం రోజులకే సుప్రీంకోర్టు అయితే నేను రోజు ఎట్లా వెయిట్ చేసేదంటే ఎక్కడ మిస్ అవుతున్నావు అని చెప్పి ఆ టీవీ పెట్టుకొని రేడియో పెట్టుకొని కూర్చునేది. ఫస్ట్ నేనే విన్నా, మధ్యాహ్నం వార్తలలో రేడియోలో విన్నా నేను. సుప్రీంకోర్టు ఇట్లా నిర్దేశించింది 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టాలి అని. వెంటనే కేసీఆర్ గారికి బయటకు వచ్చి ఫోన్ చేసి అన్న డిక్లేర్ అయింది అంటే ఇమ్మీడియట్గా రాయిగా బయలుదేరన్నాడు. ఆ రోజు నుంచి ఒక 15 రోజుల లోపల ఆ ఏప్రిల్ 27th ముహూర్తం ఖరారు చేసి మొత్తం తయారు చేశాడు ఆయన. చేసి ఆ ఏప్రిల్ 27th రోజు ఒక 3 రోజుల ముందు నేను ఫోన్ చేశాను. మరి ఆ రోజు మీటింగ్కి నేను ఉండాలంటే వద్దని చెప్పాడు. నువ్వు నీ మీద టార్గెట్ ఉంది, నాకు కూడా ఫోన్ చేశారు, వస్తే మళ్ళీ ఈ సందర్భంగా నీ మీద ఏమన్నా అయితే ఇది ఒక బ్యాడ్ బిగినింగ్ అవుతుంది మనకు, నిన్ను నేను కాపాడుకోలేను వద్దన్నాడు. ఆ ఒక్క 27th మీటింగ్కి నేను రాలే. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే కూడా నీకు ప్రొటెక్షన్ కష్టమైద్దేమో నువ్వు వస్తే అని అన్నాడు. అంటే నేను మీతోనే ఉంటా కదా నాకేమవుతుంది అన్నోలే రమ్మన్నాడు. రమ్మని కారులో ముందు ఆయన కూర్చునేది, వెనక నేను ఇన్నయ్య గారు కూర్చునేది, ఒక గన్మెన్ ఉండేవాడు. మొత్తం మా ప్రయాణం అంతా ఆయన నన్ను కాపాడుకుంటూ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయాడు. నా మీద ఉన్న ఈ ముద్రను కూడా కేసీఆరే తొలగించాడు. ఆ వీరన్న భార్యను పిలిచి ప్రకాష్ మీద మీరు అనవసరంగా ఆపోపడ్డారు, ప్రకాష్కి దీనికి సంబంధం లేదు, ఆయన మనస్తత్వం అటువంటిది కాదు, ఆయన డబ్బులు సంపాదించుకోలేదు, ఇంకోటి చేయలేదు, పార్టీలో ఇంటర్నల్గా లీడర్షిప్ క్రైసిస్ వచ్చి ఆయన దగ్గరున్న వ్యక్తిని టార్గెట్ చేయడానికి ప్రకాష్ను స్కేప్ గోడ్ చేశారని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ నిందను కూడా ఆయన పాపిండు. సో మాకు మనస్పర్ధలేం రాలేదు. వాస్తవంగా ఇది కూడా నేను ఎక్కడ బహిర్గతం చేయలేదు. ఏమైందంటే కేసీఆర్ అంటే నాకు బాగా ఇష్టం ఇప్పటికీ అప్పటికి కూడా. సరే కొన్ని విషయాలలో నేను అనుకున్నట్టు ఆయన ఉండకపోవచ్చు, బట్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఆ స్థాయికి తీసుకుపోవడం ఇంకోరితో సాధ్యం కాకపోయేది. కేసీఆర్ గారితో చిన్న చిన్న మనస్పర్ధలు చాలాసార్లు వచ్చినాయి, కానీ అవి ఏవి నేను పక్కకు పోయేంత పెద్దవి కాదు. అయితే ఆ పర్టికులర్ టైంలో ఏం జరిగిందంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే నేను చేయనన్నా. మనిషికి అంబిషన్ ఉండాలనే అన్నాడు. సార్ నా అంబిషన్ తెలంగాణ, నాకు పదవి మీద నాకు అంబిషన్ లేదు. అయితే ఎమ్మెల్యేలు అందరికీ గైడ్ చేయడానికని నాకు పోస్ట్ క్రియేట్ చేసి లెజిస్లేచర్ పార్టీ ఇన్ఛార్జ్గా అసెంబ్లీలో నాకు ఉన్న రూమ్ ఉంటుంది కదా ఎల్పీ రూమ్, అక్కడ కూర్చోమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. సో నేను అక్కడ ఉంటూ ఒక్కొక్క ఎమ్మెల్యేని గైడ్ చేసేవాడిని, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరెవరైతే అందరు హరీష్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ కానీ, అప్పుడు సంతోష్ రెడ్డి ఆర్థిక మంత్రి ఉన్నాయనే బడ్జెట్ స్పీచ్ నేను రాసి ఇచ్చాను, అంతకుముందు ఆయన ఆర్థిక మంత్రి. అంటే ప్రతి ఒక్కరికి నేను గైడ్ చేసుకుంటూ వచ్చాను. ఒకరోజు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, ప్రకాష్ ఇట్లా సార్ రిజైన్ చేయమంటాడు అందరినీ. ఇది కేంద్ర మంత్రిగా రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఎవరో ఒక విలేకరి సడన్గా అడిగిండు, ఏమనంటే మీరు ఒకవేళ అవసరమైతే రాజీనామా చేస్తారా అందరూ తెలంగాణ కోసం అంటే చేస్తా అన్నాడు. అని ఇక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు ఆయన. అయితే వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఒక 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మేము ఎవరం గెలవం, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, మాకు ధైర్యం లేదు సార్ దగ్గర పోయి చెప్పడానికి, మీరు పోయి చెప్పాలి. నేను అన్నా అది మీ సమస్య నా సమస్య కాదు, మీరు పోయి చెప్పుకోండి అన్న. అంటే మేము చెప్పేది లేదుగా, ఏమైతే అది అవుతుంది అని పోయిన వాళ్ళు. ఒకరోజు హరీష్ వచ్చాడు.
మామయ్య ఎంత చెప్పినా ఇంటలేడన్నా, మీరు జయశంకర్ గారు పోయి చెప్పండి, నేను గెలుస్తా కావచ్చు, రాజేంద్ర అన్న గెలుస్తాడు కావచ్చు, కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మనకు పైసా ఇవ్వలేదు, మేము మంత్రులకు కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది, కాబట్టి అందరం ఓడిపోతామని అంటే నేను పోయి చెప్పిన. నేను రాకపోతుంటేనే హరీష్ గారు కూడా చెప్పిన తర్వాత నేను తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చింది. ఆయన అసెస్మెంట్ మీద నాకు బాగా నమ్మకం ఉంది అన్న. అంటే అప్పుడు కారులో ఎవరిని లేకుండా చేసి నేను, డ్రైవరు, ఆయనే. అయితే నువ్వు ఎప్పుడైనా ఎలక్షన్ నిలబడ్డావు అన్నాడు. నిలబడలేదంటే నీకు తెలియదు ఆ ఎలక్షన్ డైనమిక్స్. అయినా వీళ్ళని చూసేయారు కదా, నన్ను చూసి కదా వేసేది, నినాదాన్ని నన్ను ఇద్దరిని చూసేస్తారు తప్ప వాళ్ళని కాదు కదా అన్నాడు. అని తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఉంది నాకు, తెలంగాణ కోసం రిజైన్ చేస్తే గెలిపిస్తారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. 1 year బిఫోరు నేను పార్లమెంటుకు రిజైన్ చేసేటప్పుడు నువ్వు చాలా తీవ్రంగా అబ్జెక్షన్ చేసినావు కదా అని అన్నాడు నన్ను. వాస్తవం. ఆ రోజు ఏంటంటే సడన్గా కేశవరావు గారును సత్యనారాయణ ఎంఎస్ వీళ్ళిద్దరు రెచ్చగొట్టే మాటలు చెప్పంగానే ఆ రాత్రి డిసైడ్ చేసుకొని తెల్లారిపోతున్నే టైప్ చేయించాడు రాజీనామా లెటర్. సంతోష్ ఉండి నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ నేను అత్తాపూర్లో ఉన్నా. అంకుల్ అర్జెంటుగా రావాలంటే ఏంటంటే ఇట్లా పెదనాన్న రిజైన్ చేస్తున్నాడు, ఎవరిని చెప్పినా ఇంటలేడు. పోయినాను నేను హడావిడిగా. పోయేసరికి ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఏం రిజైన్ చేస్తామన్నారట అంటే అవును చేస్తున్నాను. మనం గెలవం కదా మళ్ళీ రిజైన్ చేస్తే అన్న. ఎందుకు గెలవమన్నాడు. 7 అసెంబ్లీలలో 6 మనవి కాదు, ఒక్క కాసిపేట లింగయ్య అటో ఇటో అన్నట్టున్నాడు గోడ మీద. కాబట్టి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఓడిపోతే తెలంగాణ వాదమే పోయిందంటారు. ఏమైతుంది అయింది, నేను ప్రజల నాడి నాకు తెలుసు, ప్రజలను గెలిపిస్తారు, మీరు ఎవరు అడ్డు రాకండి అన్నాడు. పోయిండు డిక్లేర్ చేసిండు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు అప్పుడు చెప్పినావు కానీ అనూహ్యమైన మెజార్టీతో నేను గెలిచిన, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అన్నాడు. జరగకపోవచ్చు అన్న. ఒకటే మాట అన్నాడు, ప్రజలకు అవసరం లేని తెలంగాణ మనకెందుకు అన్నాడు. నిజంగానే తెలంగాణ కోసం ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఓడించినాక ఇంకా మనకెందుకు. కరెక్ట్. అది ఆయన ఆవేశంతో అన్నాడు, బట్ నా మైండ్లో అది పడిపోయింది. ఓడిపోయాను అందరూ, 9 మంది ఓడిపోయారు. వాళ్ళు చెప్పిన వాళ్ళ దానిలో ఒక్క నాగేష్ ఒకడే మళ్ళీ గెలిచిండు ఆలేరులో. అందరూ ఓడిపోయారు, నాకు చెప్పిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. హరీష్ గారి గెస్ కరెక్ట్ అయింది. రాజీనామా చేశాడు అధ్యక్ష పదవికి. ఆడ టీవీలలో మాట్లాడేటోళ్ళందరూ ప్రజలను తిడుతున్నారు, నన్ను పోవద్దని ఆంక్షలు పెట్టారు మీడియాకు. అందరికి టైం ఇచ్చి కూడా నేను పోలేకపోయాను ఆ రోజు. 3 రోజులైనా కూడా తను రాజీనామా విత్డ్రా చేసుకోలేదు. ఆ టైంలో నేను జయశంకర్ గారిని అడిగిన, సార్ ఏం చేద్దాం సార్ అంటే, ప్రయత్నం చేస్తున్నామయ్యా, ఇక ఆయననే మనం మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి కదా అంటే, నేనన్నా సార్ ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చాలా గొప్పగా నడిపిస్తాడు, మళ్ళీ కూడా ఆయనే మనకు అవసరం, కానీ ఇంకొక ఫోర్స్ని ఎవరినైనా ఈ టైంలో మనం యాడ్ చేస్తే వీళ్ళు కాలర్లు ఎగరేస్తున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ అని పోతే 4 మేము గెలిచినాం, 5 మేము గెలిచినాం అని కాలర్లు ఎగరేస్తున్నారు. నాకు సార్ మీద గౌరవం ఉంది, కానీ ఈ టైంలో ఒక పర్సన్ వస్తే బాగుంటుంది సార్, మనకు ఆ పర్సన్ యాడ్ అయితే ఇది అపప్రద పోతుంది సార్ అని. అంటే ఎట్లా ఎవరున్నారు అంటే దేవేందర్ గౌడ్ ఉన్నాడు సార్ అన్న. అంటే ఆయన వస్తాడా అన్నాడు. పోయి ట్రై చేద్దాం, నువ్వు ముందు పోయి అడిగిన తర్వాత ఒకవేళ ఆయన వస్తానంటే మనం మాట్లాడదాం, కానీ పోటీకి కాదు అన్నాడు. మంచి సార్ అన్న. అన్న తర్వాత పాశం యాదగిరి నేను కలిసి దేవేందర్ గౌడ్ దగ్గర పోయినాం రాత్రి 9ంటికి. ఆయన ఒకటే కండిషన్ పెట్టిండు, ఆయన కూడా సఫకేషన్ తెలుగుదేశంలో. నేను వస్తాను కానీ జయశంకర్ గారు మీలాంటి వాళ్ళంతా నాతో ఉండాలి అన్నాడు. మేము ఉంటాం, ఎక్కడ పోతాం, అందరం కలిసే కదా చేసేదంటే, నేను కేసీఆర్తో పార్టీలో ఉండను అన్నాడు. పార్టీలో ఉండకపోతే ఉద్యమ సంస్థ పెట్టుకుందామన్నా. ఉద్యమ సంస్థ పెట్టుకుంటే మీరిద్దరు నాతో ఉంటారా అన్నాడు. సార్ జయశంకర్ గారిని పిలిచి మాట్లాడదామని అన్నోళ్ళే తెల్లవారు రైట్ మళ్ళీ జయశంకర్ గారిని తీసుకొని పోయినా. యాదగిరి కూడా అందులో ఉన్నారు, పాశం యాదగిరి కూడా. మేము ముగ్గురమే ఇదంతా నడిపించింది. సార్తో ఒక 2 గంటలు మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే, సార్ నాకు కూడా మనసులో తెలంగాణ కావాలని ఉంది, రావాలని ఎప్పటి నుంచో ఉంది, ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నాను, ఎందుకంటే కేసీఆర్ ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒక నెగటివ్ ఇదైంది, 9 మంది ఓడిపోవడము, ఈ నినాదాన్ని కాపాడాలంటే నేను రావాలి సార్ అన్నాడు. కానీ కండిషన్ ఏంటంటే మీరిద్దరు నాతో ఉండాలంటాడు. అంటే సార్ అన్నాడు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా ఎవరు పిలిచినా పోతా, కానీ నేను టీఆర్ఎస్లో కూడా సభ్యుని కాదు, ఆ నిర్మాణంలో కూడా నేను లేను, ప్రకాష్ది ఆయన ఇష్టం అన్నాడు. అంటే నువ్వు ఖచ్చితంగా అటు రిజైన్ చేయాలి, నాతో ఉండాలి అని కండిషన్ పెట్టాడు. నేను జయశంకర్ గారు అనుకున్నాం, సరే ఇప్పుడు కేసీఆర్ గారికి ఇంకా నా అవసరం లేదు, చెప్పాల్సిన టైంలో చెప్పినాము, నీకేమన్నా పొలిటికల్గా పదవుల మీద కాంక్ష ఉందా అన్నాడు. లేదు సార్ అన్న. అంటే నువ్వు డిసైడ్ చేసుకో అన్నాడు. నేను తెల్లారిపోయి చెప్పిన నేను ఉంటాను నీతోనని. ధైర్యం వచ్చింది. శ్రీహరిని, పెద్దిరెడ్డిని అందరిని అడిగాడు,
నా ఉద్దేశం ఏంటంటే పార్టీ ఉంది, ఒక ఉద్యమ సంస్థ కూడా ఉండాలి. దేవేంద్ర గౌడ్ రావడం వల్ల ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, ఈ అపప్రద నుంచి బయటపడ్డట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడుకి ఒక ఎదురు దెబ్బ. ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాదు అప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండే. అయితే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. అయితే అట్లా మేము ఏం చేసినామంటే ఈ గ్యాప్ను ఊపిరి పీల్చుకునే అవకాశం కేసీఆర్కి వస్తుందని చెప్పి ఉద్యమ సంస్థను నడపాలనే ఉద్దేశంతో పోయినాక లాంచ్ చేసిండు. నేను రిజైన్ చేశాను. ముందు రిజైన్ చేస్తానంటే వీళ్ళు నన్ను వద్దంటారని చెప్పి ఎన్టీవీ లైవ్ ప్రోగ్రాంలోకి పోయి అక్కడ దేవేంద్ర గౌడ్ రిజైన్ చేసిన దాని మీద డిబేట్ జరుగుతూ ఉంటే డిబేట్లో నేను అనౌన్స్ చేశాను. అంటే ఇక కేటీఆర్ గారి ఫోన్లు వస్తూనే ఉన్నాయి, నేను వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మళ్ళీ నెగోషియేషన్కి. బట్ కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ కలిసి పనిచేద్దామని చెప్పి విడిపోతున్నా అని చెప్పాను నేను. ఎందుకంటే నా అవసరం ఇక్కడికంటే బయట ఎక్కువ ఉంది, తెలంగాణ కోరే వాళ్ళ సంఖ్య కూడా బయట ఎక్కువగా ఉంది. వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి నేను పోతున్నా, ఆ బాధ్యత నా మీద వేసుకొని మీతో ఎప్పుడు సత్సంబంధాలు కొనసాగిస్తా. ఇప్పటిదాకా ఇచ్చిన మీరు ఆదరించిన దానికి నా కృతజ్ఞతలు అని చెప్పి లెటర్ ఇచ్చి నేను బయట పోయినాను. మళ్ళీ సార్ కూడా ఏమన్నాడంటే ఎవరిని ప్రకాష్ మీద ఎవరు ఏం కామెంట్ చేయొద్దు, ఆయన మనకు ఫ్రెండ్లీగానే ఉంటాడని చెప్పారు. దేవేంద్ర గౌడ్ ఏం చేశాడు, ముందు ఉద్యమ సంస్థను మొదలుపెట్టి పార్టీ ప్రకటించాడు. పార్టీ ప్రకటించినాక 4 రోజులకే రెండోది ఏం చెప్పాడు, కేసీఆర్తో నేను అస్సలు పనిచేయను కలిసి అని చెప్పాడు. ఈ 2 మాటలు నేను ఇన్యాక్టివ్ అయిపోయాను. రాకపోతే ఎవరు అడిగారు అంటే నేను ఇక రిజైన్ చేసినట్టే, జకీర్ అడిగాడు, నేను రిజైన్ చేసినట్టే ఇంకా నేను గౌడ్తో కొనసాగుతలేనని అన్న తర్వాత అది పెద్ద సంచలనమైంది. ఇట్లా వచ్చి అట్లా పోయిండని కొంతమంది కోవర్ట్ అన్నారు. ఇదంతా కూడా జరిగింది. ఒక నెల తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో పార్టీ బహిరంగ సభ పెట్టిన రోజు పొద్దున్నే గౌడ్ ఫోన్ చేశాడు. చేసి ప్రకాష్ నేను ఏం తప్పు చేసినా, నాకు తెలిసి అయితే నేను నిన్ను ఎక్కడ అవమానించలేదు, నువ్వు ఎందుకు సడన్గా పోయినావో నాకు తెలియదు, నువ్వు పోయిన కాడ నుంచి ఒక్కరు జాయిన్ అయితే లేరు, ఏదో ధైర్యం చేసి నేను పార్టీ పెడుతున్నా, ఇప్పటికైనా నువ్వు వస్తే నాకు సంతోషము, నువ్వైతే ఏ పార్టీలో పోలేదు, మళ్ళీ టీఆర్ఎస్లో పోలేదు, నా కోసమైనా రావాయా బాబు అని అన్నాడు. సరే పోయినా, పోతే మళ్ళీ కండు వేసాడు. కండు వేసిండు కానీ నేను ఏ బాధ్యతలు తీసుకోలేదు. ఒక 2 నెలలు 3 నెలలు ఆయనతో ఉన్న తర్వాత చిరంజీవి గారి పార్టీలో పోదామని ప్రపోజల్ పెట్టాడు. నేను ఆయనే పార్టీ ప్రకటించలేదు, అప్పటికి మన తెలంగాణ మీద ఆయన స్టాండ్ ప్రకటించలేదు, తెలంగాణకు అనుకూలమని చెప్పలేదు. మరి రాష్ట్రం కోరడంతో అందులో ఆంధ్ర అంటే మీ కాపు కదా అన్నాడు. సార్ నాకు కులం అనేది నాకు గుర్తులేదు, నేను కులాలకు అతీతంగా పెరిగినోడిని, ఆయన కాపు అయితే కావచ్చు కానీ నేను ఆ ఫీలింగ్తో రాను, ఒక ఆంధ్ర నాయకుని కింద నేను తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేస్తా, అది కూడా తీర్మానం చేయలేదు. నువ్వు పోతే కానీ ఎవరిని తీసుకుపోకన్నాడు. నేను ఎవరితో మాట్లాడా, ఓ 10 రోజులు ఎన్నో అన్నాడు. అట్లా నేనేందంటే గౌడ్ను కూడా వదిలిపెట్టిన. తర్వాత కేటీఆర్ గారు ఉండి మళ్ళీ వెనక్కి రమ్మని అడిగితే నేను ఒకటే చెప్పా, నాకు కావాల్సింది తెలంగాణ, నికార్సైన తెలంగాణవాది అనేది ఒక పేరు అయితే బాగా వచ్చింది బయట. నేనన్నా ఈ పేరును నేను కాపాడుకోవాలనుకుంటున్నా. జయశంకర్ గారికి కూడా చెప్పిన, సార్ నేను ఇట్లే ఉంటా, ఒక తెలంగాణ వాదిలాగానే ఉంటా, టీవీలలో నేను ఒక అనలిస్ట్గా ఉంటా, ఉండి నేను తెలంగాణ వాదాన్ని బాగా ప్రమోట్ చేస్తా, ఇక పార్టీ వేదికల మీద పోను, కండవ కప్పుకోను, మంచిది అట్లే ఉండన్నాడు. అన్న తర్వాత నిరాహార దీక్ష ఆ టైం కంటే కొంచెం ముందు ఎలక్షన్స్ అయినాయి, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని 10 స్థానాలకు పడిపోయారు. అంతకుముందు 26 ఉండే కదా. పోయిన తర్వాత టీడీపీ వాళ్ళకు పొత్తు సరిగా కుదరలేదు. అప్పుడు దిలీప్ కుమార్ కూడా బయటకు వచ్చాడు. ఆయన కేసీఆర్ గారికి బాగా సన్నిహితంగా ఉండేవాడు, పిఎస్గా కూడా ఉండేవాడు. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం కలిసి ఒక ఉద్యమ సంస్థ పెడదాం. జయశంకర్ గారు, కోదండరామ్ కూడా ఏమన్నారంటే, మేము వాళ్ళ సలహా అడిగా, ఉద్యమ సంస్థ అవసరమవుతుందా, ఇది ప్యూర్లీ పొలిటికల్ పార్టీ అయిపోయింది కదా, మీరు చేయండి బాగానే ఉంటుంది అన్నారు. సరే మేమిద్దరం కలిసి విమోచన సమితిని పెట్టాం. లాంచింగ్ అదంతా బాగా జరిగింది, చాలామంది తెలంగాణ వాదులు వచ్చారు. దాన్ని ప్యారలల్ కాకుండా అంటే తెలంగాణకు అనుకూలంగా ఉండే వాళ్ళతో సపోర్ట్గా మేము తీసుకుపోదాం అనుకున్నాం. కానీ రవీంద్ర నాయకును దిలీప్ కుమార్ పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టారు. ఇక నేను ఇమ్మడలేను అనుకొని అందులోంచి రిజైన్ చేసి బయటకు వచ్చాను. అప్పటికి నిరాహార దీక్ష, తర్వాత కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నేను పోయినాను. ఏడ్చిండు నన్ను చూసి, మొట్టమొదటిసారి మళ్ళీ పార్టీ వదిలినాక కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు. సార్ ఎట్లా చంపేస్తారు వీళ్ళు, ఇక మానేయండి అని చెప్పారు. ఏమవుతుందా, ప్రాణం పోతే ఏమవుతుంది, మీరు అంతున్నారు కదా. లేదు సార్ మీ ప్రాణాలు చాలా అవసరం, అందరం ఏడ్చినాం. బయటకు వచ్చి నేను ఎమోషన్ ఆపుకోలేక మీడియా ముందట చెప్పారు, కేసీఆర్ గారి ప్రాణాలకు ఏమన్నా హాని జరిగితే మా నినాదాలు మారిపోతాయి. ఇప్పటిదాకా మేము ప్రత్యేక రాష్ట్రం అడిగినాం, మేము ప్రత్యేక దేశం అడుగుతాం. మాకు ఆ లెజిటిమసీ ఉంది. ఒకప్పుడు మాది ప్రత్యేక దేశం తెలంగాణ. ఈ భారత సైన్యాలు అక్రమంగా దాడి చేసి పోలీస్ యాక్షన్ పేరుతో మమ్మల్ని లోపరుచుకున్నాయి.
ఇది అక్రమంగా జరిగింది, యునైటెడ్ నేషన్లో ఇప్పటికి పిటిషన్ ఉంది, ఖచ్చితంగా మేము దేశం కావాలని అడుగుతాం, కాబట్టి స్టేట్ కనువిప్పు కావాలి, కేంద్రానికి కనువిప్పు కావాలని ఇంతే చెప్పారండి. ఇంతే చెప్తే అది పెద్ద సంచలనమైంది. లగడపాటి అయితే కరపత్రాలు తీసి పంచాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాదు, అది ప్రత్యేక దేశ ఉద్యమం. బట్ అది ఏమైందో నాకు తెలియదు, కానీ తెల్లారి నుంచి కొంచెం స్పీడప్ అయింది, రేట్లో పోయేటట్టు ఉందనుకున్నారు. ఎందుకంటే నా మాట కొంచెం తెలంగాణ జనంలో ఒక రకమైన రిసెప్టివ్నెస్ ఉండేది ఆ రోజుల్లో. అది బాగా డిస్కషన్ అయింది ప్రత్యేక దేశం అనేది. 3 రోజుల తర్వాత ప్రకటన వచ్చింది. కేసీఆర్ గారు బయటకు వచ్చాక మళ్ళీ ఈ జేఏసీ ఏర్పాటు సందర్భంగా ఆ మీటింగ్లు అన్నిటికీ నేను పోయినాను. ఒకరోజు స్టేజ్ మీద కేసీఆర్, కోదండరామ్ ఉన్నారు, జనంలో నేనున్నా. అప్పటికి విమోచన సమితికి రాజీనామా చేసిన. లంచ్ టైంలో నా దగ్గరికి వచ్చారు కేసీఆర్. ప్రకాష్ కలిసి లంచ్ చేద్దామని, అప్పుడే ఫస్ట్ టైం ఇక ఆయనతో మాట్లాడడం అని ఇమ్మీడియట్గా స్టేజ్ మీద తీసుకుపోయి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని ఇక నువ్వు నాతో టచ్లో ఉండాలని అన్నాడు. ఆ రోజు నుంచి ఇక మళ్ళీ ఈ రోజు వరకు కూడా కేసీఆర్కు నాకు ఎటువంటి మళ్ళీ మనస్పర్ధలు రాలే. నిత్యం ఆయనతోనే ఉన్నా. ఢిల్లీకి పోయినా నాతోని ఎప్పుడు నన్ను ఎంటర్ తీసుకుపోయేవాడు తనతోనే ఫ్లైట్లో. అక్కడ 4 రోజులు ఉన్నా ఆయనతో నేను ఉండేది. ఈ కోదండరామ్ గారికి వారికి మనస్పర్ధలు వచ్చిన సందర్భంగా కూడా నేనే వారిద్దరి మధ్య సయోధ్య కోసం లేదా కేసీఆర్ గారి అభిప్రాయాలను బలంగా కోదండరామ్కు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసి విఫలమైన సందర్భాలు ఉన్నాయి. సో ఏది ఏమైతేనేది ఇక నేను ఆయనను వదిలిపెట్టలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కూడా నేను ఆయనకు ప్రామిస్ చేశాను, లాస్ట్ బ్రెత్ వరకు మీతోనే ఉంటాం, ఇంకా ఇక్కడ వేరే ప్రయోగాలు మేమేం చేయమని చెప్పి.